కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం. నేడు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్, హైకోర్టుకు నివేదించనున్న సర్కార్. బహుళ వినియోగ జోన్లుగా హైదరాబాదు పారిశ్రామిక భూములు. జీవో జారీ చేసిన పరిశ్రమల శాఖ. ఆధునిక వసతులే లక్ష్యమన్న ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మీకోసం కార్యక్రమం. పంచసూత్రాల అమలుపై అవగాహన. వారం రోజుల పాటు రైతులను కలవనున్న అధికారులు. భవిష్యత్తులో సింధు భారత్లో కలవచ్చన్న రాజ్నాథ్. నాగరిక ప్రకారం ఇప్పటికే దేశంలో భాగమేనని వ్యాఖ్య. ఉగ్రవాదంపై పోరుకు G20 సదస్సు తీర్మానం. భారత్ వాణిని ప్రతిబింబిస్తూ నిర్ణయం. ముప్పు ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలని ప్రకటన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. 2027 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం. సిజేఐగా తొలి హర్యానా వాసి. అమెరికా ప్రతిపాదిత శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ అసంతృప్తి. జెలెన్స్కీకి కృతజ్ఞత లేదని మండిపడ్డ ట్రంప్. బైడెన్ అన్నీ ఉచితంగా ఇచ్చారని ఆరోపణ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా నేడు వాటిని నిర్ధారిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల వివరాల్ని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు. వార్డు సభ్యులకు, ఎంపీడీఓలు, సర్పంచ్ పదవులకు ఆర్డీఓలు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లో కులగణన డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ స్థానాల్ని 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటా ప్రకారం కోటా ఖరారు చేశారు. ముందుగా ఎస్టీలకు, తరువాత ఎస్సీలకు, అనంతరం బీసీ స్థానాల్ని రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 50% మించకుండా కసరత్తు చేశారు. ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లను ఖరారు చేశారు. వాటిని పంచాయతీరాజ్ డైరెక్టర్ కార్యాలయానికి పంపించారు. రిజర్వేషన్లను నిర్ధారిస్తూ పంచాయతీరాజ్ శాఖ నేడు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అంతేకాకుండా రిజర్వేషన్ల వివరాలతో పాటు ఎన్నికల సన్నద్ధతను తెలుపుతూ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించనున్నాయి. ఎన్నికలు జరపనున్నందున విచారణ ముగించాలని కోరనున్నాయి. రేపు లేదా ఎల్లుండే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. తెలంగాణలో 12,733 పంచాయతీలు, 112,288 వార్డులు ఉండగా వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది. పోలింగ్ సిబ్బందికి గతంలోనే శిక్షణ పూర్తయింది. డిసెంబరు 17 నాటికి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది. పోలింగ్ మధ్యాహ్నం వరకు పూర్తి చేసి అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు. ఎన్నికల కోడ్ అమలు, బందోబస్తుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు శాఖ ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వివరించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 బీసీల రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు లాంటిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగా ఈ జీవోను విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిరసనగా బషీర్బాగ్ కోడలిలో జీవో 46 ప్రతులను దహనం చేశారు.
హైకోర్టులో 42% రిజర్వేషన్ల అంశం విచారణలో ఉండగానే జీవో తేవాల్సిన అవసరం ఏముందని ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2 ఏళ్ల నుంచి బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పి చివరకు 22కు పరిమితం చేస్తూ జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది బీసీల యొక్క గొంతు కోయడము, బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిజంగా జీవో గెలవాలంటే అఖిలపత్యాన్ని తీసుకొని ప్రధానమంత్రితో చర్చలు జరపాలి, రాజ్యాంగ సవరణ కూడా. అంతేకాదు పార్లమెంట్ లో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. పోయిన పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కరోజు కూడా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఎందుకు ప్రస్తావించలేదు. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు రేవంత్ సర్కార్ హైదరాబాద్ పారిశ్రామిక భూముల వినియోగ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మొత్తం 22 పారిశ్రామిక పార్కులకు ఈ విధానం వర్తించనుంది. హైదరాబాద్లో ఆధునిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ప్రజాప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల మంత్రివర్గం ఆమోదించగా తాజాగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జీవో విడుదల చేశారు. ఓఆర్ఆర్ లోపల సమీపంలో మొత్తం 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూమిని గుర్తించగా అందులో 4,740 ఎకరాలు చదును చేసినట్లు నిర్ధారించారు. పారిశ్రామిక ప్రాంతాల వారీగా టీజీఐఏసీ గజం రేటు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేటును జీవోలో పేర్కొన్నారు. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం తేవటానికి గల కారణాలు, దానితో కలిగే ప్రయోజనాలను పరిశ్రమల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కులు ఇప్పుడు హైదరాబాద్ మధ్యలో ఉండటంతో పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం హిల్ట్ పాలసీ ఆమోదించింది. పాత పరిశ్రమల స్థానంలో కొత్త వాణిజ్య కేంద్రాలు రాబోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సమీపంలో ఖాళీగా ఉన్న, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చనున్నారు. అక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్ సెంటర్లు, హోటళ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు, పార్కులు, స్పోర్ట్స్ సాంస్కృతిక కేంద్రాలు, ఐటీ పార్కులు ఏర్పాటునకు అవకాశం లభిస్తుంది. టీజీఐఏసీ ఆధీనంలోని అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పార్కులు, ఆటోనగర్లు, ఓఆర్ఆర్ లోపల సమీపంలోని స్వతంత్ర పారిశ్రామిక యూనిట్లకు ఈ విధానం వర్తించనుంది. అందుకోసం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈ ఫీజులో భూ వినియోగ మార్పిడి ఛార్జీలు కలిసి ఉంటాయి. 25% మొత్తం టీజీఐఏసీ ఖాతాలో ఉంచి ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. మిగిలింది రాష్ట్ర ఖజానాకు జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇవాల్టి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లనున్నారు. సాంప్రదాయ పంటలతో పాటు నూతన పంటల వైపు అడుగు వేసేలా రైతులను సన్నద్ధం చేయనున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలు తెలుసుకుంటూ అందుకనుగుణంగా పంట మార్పిడి చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తారు. ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించడంపై సూచనలు చేస్తారు. రైతు సేవా కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్తో పాటు 6 సచివాలయ సిబ్బంది రైతుల సమాచారం సేకరిస్తారు. పంచసూత్రాల అమలుపై అవగాహన కల్పిస్తారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాప్ నిర్వహించడమే కాకుండా ఖరీఫ్, రబీ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రకృతి వ్యవసాయ అధికారులను ఈ కార్యక్రమంలో ప్రభుత్వం భాగస్వాములను చేయనుంది. హరిత రాజధాని లక్ష్యంగా అమరావతిలో చేపడుతున్న నిర్మాణాలకు గుర్తింపు లభించింది. అమరావతిలో పురపాలక శాఖ, దాని అనుబంధ విభాగాల కోసం ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ విధానంలో నిర్మించిన భవనాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సిఆర్డీఏ కార్యాలయం ఎదురుగా నిర్మించిన భవనాలకు ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్సీ ఎడ్జ్ ధృవీకరణ వచ్చింది. పర్యావరణ హిత విధానాలతో భవనాలను నిర్మించినందుకు గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ఇంక్ సంస్థ ధృవీకరణ జారీ చేసింది. అమరావతిని హరిత నగరంగా అభివృద్ధి చేయాలనే బృహత్ ప్రణాళిక లక్ష్యం మేరకు భవనాలకు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందే ప్రయత్నంలో ఇప్పటికే సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ధృవీకరణ సాధించింది. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం ద్వారా పర్యావరణంపై దుష్ఫలితాలు పడకుండా అనుసరించిన విధానాల వల్ల ఈ గుర్తింపు వచ్చిందని అధికారులు తెలిపారు. భవనంలో విద్యుదీకరణ చేసే సమయంలోనే కరెంటు ఆదా చేసే ఉపకరణాలు, సామగ్రి వినియోగించారు. నీటి సంరక్షణ చర్యలు సహా పునర్వినియోగం పైన దృష్టి సారించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మెప్మా, ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ విభాగాల కోసం సిఆర్డీఏ ఈ బ్లాక్ నిర్మించింది. ఇప్పటికే 3 నిర్మాణాలు పూర్తయి ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయి. మిగిలిన ఒక బ్లాక్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిజేఐ జస్టిస్ గవాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు.
2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డులకు ఎక్కనున్నారు. అంతకుముందు జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ న్యాయ వ్యవస్థను పూర్తిగా స్వదేశీకరించాలని పిలుపునిచ్చారు. కోర్టు కట్టడాలు, విధానాలు సహా అన్నీ బ్రిటిష్ పాలకుల సౌకర్యార్థమే రూపొందాయని చెప్పారు. అవన్నీ ఆధునిక భారతీయ సమాజం, సంస్కృతి విలువలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల నియామకాలు, కేసుల తీర్పు కాలపరిమితి వంటివి పారదర్శకంగా, సమయబద్ధంగా ఉండాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు హర్యానా అడ్వకేట్ జనరల్గా జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక తీర్పులిస్తేనే న్యాయమూర్తులు తమ స్వతంత్రంగా వ్యవహరించారనే అభిప్రాయం తప్పని, అలా వెళ్లాలనుకోవడము సరైంది కాదని పదవీకాలం ముగిసిన సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో ముచ్చటించిన ఆయన న్యాయ వ్యవస్థపై ప్రజల్లో పూర్తి విశ్వాసం కలగాలంటే దాని స్వతంత్రతను కాపాడాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే న్యాయమూర్తులే నియమించుకుంటున్నారని, కొలీజియంపై విమర్శలున్నాయని, ఆ విషయంలో తాము వ్యక్తుల అభిప్రాయాలను పరిశీలిస్తామని చెప్పారు. నిఘా వర్గాల నివేదికలు, న్యాయశాఖ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని జస్టిస్ గవాయ్ చెప్పారు. తన హయాంలో సుప్రీంకోర్టుకు మహిళా న్యాయమూర్తిని ఒకరినైనా ఎంపిక చేయలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టబోనని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సొంత జిల్లా అమరావతిలో గిరిజన సంక్షేమం కోసం తన సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల తీర్పుపై జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియను తప్పుగా చిత్రీకరించడంతో పాటు న్యాయమూర్తులు ఎన్నడూ అనని మాటలను వారికి ఆపాదిస్తున్నారని జస్టిస్ గవాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ వారిని ప్రతిబింబించేలా G20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్లో 2 రోజుల పాటు జరిగిన G20 సదస్సు గత రాత్రి ముగిసింది. సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా G20 కూటమి తరపున ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. కూటమి దేశాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెడతామని పేర్కొంది. ఏఐ సాంకేతికతలను అందిపుచ్చుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తామని, ఏఐతో తలెత్తే ముప్పును తగ్గించే చర్యలను సైతం ఐక్యంగానే చేపడతామని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పనిచేస్తే సాంకేతిక రంగంలో యావత్ ప్రపంచానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సాంకేతిక ఫలాలు అందరికీ సమంగా అందాలని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాస వంటి అంతర్జాతీయ వేదికల్లో సముచిత స్థానం దక్కాలని డిమాండ్ చేసింది. 2023లో భారత్ ఏర్పాటు చేసిన విపత్తు ముప్పును తగ్గించే కార్యాచరణను మళ్లీ అమల్లోకి తెస్తామని G20 సదస్సు పేర్కొంది. ఆహార భద్రత విషయంలో గతంలో భారత్ ప్రతిపాదించిన అత్యున్నత స్థాయి సూత్రాలను కూటమి అనుసరిస్తుందని స్పష్టం చేసింది. యుద్ధ సమయాల్లో శత్రు దేశాలకు ఆహార సరఫరా అడ్డుకునే దుష్ట సంస్కృతిని సమర్థించబోమని G20 సదస్సు తేల్చి చెప్పింది. ఉగ్రవాదానికి నిధులు అందకుండా ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని భారత్, ఇటలీ నిర్ణయించాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన G20 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఏఐ, అంతరిక్షం, రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరు దేశాధినేతలు చర్చించారు. ఈ భేటీలో ఉగ్రవాదానికి నిధులు అందకుండా నిరోధించడానికి ఇరు దేశాలు జాయింట్ ఇనిషియేటివ్ను ప్రకటించాయి. ఈ చొరవ ఉగ్రవాదంపై పోరాడాలనే ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఉగ్రవాదం, దాని మద్దతు నెట్వర్క్లపై మానవాళి పోరాటాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఇటలీ ప్రధాని ఖండించినట్లు మోదీ వెల్లడించారు. G20 సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని మోదీ భారత్కు బయలుదేరారు. ప్రపంచ దేశాల నాయకులతో సమావేశాలు, చర్చలు విజయవంతంగా ముగిశాయని, అవి దేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సరిహద్దులు మారొచ్చని, భవిష్యత్తులో సింధ్ భారత్లో కలవచ్చని అన్నారు. ఢిల్లీలో జరిగిన సింధీ సమాజం కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి సింధు ప్రాంతం ఇవాళ భారత్తో లేకపోయినా నాగరికత ప్రకారం ఇప్పటికీ దేశంలో భాగమేనన్నారు.
1947లో దేశ విభజన అనంతరం పాక్లో భాగమైన సింధ్ భవిష్యత్తులో తిరిగి భారత్లో కలవచ్చని వ్యాఖ్యానించారు. సింధీ హిందువులు ముఖ్యంగా తన తరం వారు సింధును భారత్ నుంచి వేరు చేయడాన్ని అంగీకరించడం లేదని బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అడ్వాణీ రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. హిందువులు సింధు నదిని పవిత్రంగా భావిస్తారని, అనేక మంది ముస్లింలు కూడా ఆ నీటిని మక్కాలోని ఆబ్-ఏ-జంజాంతో సమానంగా విశ్వసిస్తారని చెప్పారు. భవిష్యత్తులో సరిహద్దులు మారచ్చన్న రాజ్నాథ్ సింగ్ సింధీ ప్రజలు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మనవాళ్లేనని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం త్వరలో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అప్పుడు అధికారంలో ఉన్న కారు పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఎన్నికలకు వెళ్లనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగా ఆ పార్టీ నుంచి ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అయితే 4 ఎమ్మెల్యేలు పార్టీని విడగా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బల్దియా ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని సంకల్పించిన బీఆర్ఎస్ ఇవాళ గ్రేటర్ నేతల భేటీ నిర్వహిస్తోంది. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, క్షేత్రస్థాయి కార్యక్రమాలపై చర్చించనున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బాసర వరకు టెంపుల్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం 380 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహత్ నగర్లో పర్యటించిన మహేష్ కుమార్ గౌడ్ 50 లక్షలతో నిర్మించనున్న దుర్గాదేవి ఆలయం నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూలుకు 10 ఎకరాలు, సబ్స్టేషన్ నిర్మాణానికి ఎకరం భూమిని విరాళంగా అందిస్తానని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జనంబాట కార్యక్రమం వనపర్తి జిల్లాలో కొనసాగుతోంది. కొత్తకోట వేవర్స్ కాలనీలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కానాయపల్లి సమీపంలోని శంకర సముద్రం జలాశయం పనులను పరిశీలించారు. వనపర్తి మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని సందర్శించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వనపర్తి మండలం కడుకుంట్లలో రాయనిపేట చెరువు జలాలతో ముంపునకు గురవుతున్న భూముల రైతులతో మాట్లాడారు. కూరగాయల మార్కెట్ పరిశీలించి చిరు వ్యాపారులతో కాసేపు ముచ్చరించారు. అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని కవిత భరోసా ఇచ్చారు. తెలంగాణలోని ప్రధాన ఆసుపత్రుల్లో ర్యాబీస్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. కుక్క కరిచిన వారికి తీవ్రతను బట్టి సాధారణంగా 3 డోసులు అంతకంటే ఎక్కువ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. కానీ సర్కారు దవాఖానాలకు వ్యాక్సిన్లు పంపే సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో ర్యాబీస్ వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి. వేల సంఖ్యలో ఉండాల్సిన వైల్స్ 10ల సంఖ్యలో ఉన్నాయి. అక్కడి నుంచే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలకు వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. కానీ సీఎంఎస్లోనే టీకా వైళ్లు సరిపడా లేక సరఫరా అరకొరగా మారింది. సర్కార్ ఆసుపత్రిలో ఉచితంగా లభ్యమయ్యే ఈ టీకా కోసం ప్రైవేటులో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రంగనాయకులపేట వద్ద వెంకటమ్మ పేరంటాలు ఆలయంలో 1,15,00,000 వ్యయంతో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రులు శంకుస్థాపన చేశారు. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రులు చెప్పారు. 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వాటినన్నింటినీ పునరుద్ధరించడానికి, ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్, వాటినన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది. వన్ బై తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు, వీటన్నిటికీ సీజీఎఫ్ గ్రాంట్ కింద దాదాపు 23.95 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటిలన్నింటినీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు తాడేపల్లిలో బీమా చెక్కులు అందజేశారు. ఏపీ వ్యాప్తంగా వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 220 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున 11 కోట్ల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు. భుజాలపై జెండా మోసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా ద్వారా ఇప్పటి వరకు 1400 మందికి పైగా కార్యకర్తల కుటుంబాలకు 46.73 కోట్లు అందజేసినట్లు నాగబాబు తెలిపారు. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లులను పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం అనేటువంటి తృప్తితో పాటు వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిచివేసింది. మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం. ఆ ఏరియాలో ఆయా స్థాయిలో ఉన్నటువంటి జన సైనికులకి లేకపోతే ఆయా నాయకులకి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విన్నవించండి. తద్వారా అది మా దాకా వస్తుంది. ఆ సాయశక్తుల ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తీర్చడానికి, పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. పర్యావరణ పరిరక్షణ కోసం డ్రోన్ల ద్వారా కొండలపై విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా సురక్ష కన్వీనర్ కేవీ నరసయ్య ఆధ్వర్యంలో డ్రోన్లతో కొండలపై విత్తనాలు చల్లారు. జామ, నేరేడు, సపోటా, చింత మొక్కల విత్తనాలను చెల్లించారు. కొండలపై పండ్ల మొక్కలు పెరిగితే అక్కడ నివసించే కోతులు, వన్యప్రాణులు ఆహారం కోసం జనావాసాలకు రాకుండా ఉంటుందనేది తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కేరళ నుంచి సీడ్ బాల్స్ను తెప్పించారు. ఈ ఏడాది 75,000 విత్తనాలు వెదజల్లామని, వచ్చే ఏడాది దాతల సహకారంతో 5 లక్షల విత్తనాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కౌసల్య బోధన పద్ధతులను ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రశంసించారు. విద్యార్థుల్లో ఒకరిగా మారి ఆటపాటలతో అలరిస్తూ సామెతలు, సూక్తులతో పాఠాలు బోధిస్తున్నారంటూ అభినందనలు తెలిపారు. ఇంగ్లీష్ మేడ్ ఈజీ, లెట్స్ మేడ్ విత్ టెక్నిక్స్ అనే విధానంలో విద్యార్థులకు ఆంగ్లం, గణితం సులభంగా నేర్పించడం ప్రశంసనీయమన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న ఎడ్యుటైన్మెంట్ కంటెంట్ చాలా బాగుంది మేడం అంటూ ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. రష్యాతో వివాదానికి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కారణమని ఆరోపించారు. ఉక్రెయిన్, అమెరికాలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే వివాదం ఏర్పడిందని ఆక్షేపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం హింసాత్మకం, భయంకరమైందని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా, ఉక్రెయిన్లో బలమైన సరైన నాయకత్వాలు ఉంటే యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదన్నారు. బైడెన్ పరిపాలనా సమయంలో యుద్ధం ప్రారంభమై పరిస్థితులను మరింత దిగజార్చిందన్నారు. ఉక్రెయిన్కు బైడెన్ అన్ని ఉచితంగా ఇచ్చారని ఆరోపించారు. సైనిక సాయంతో $1 బిలియన్ అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం ముగించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల పట్ల ఉక్రెయిన్ సర్కార్ కృతజ్ఞత చూపించడం లేదని ట్రంప్ మండిపడ్డారు. పరిశ్రమకు ప్రయోజనాలు అందించేందుకు 25,000 కోట్లతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్ అమలు కోసం మార్గదర్శకాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అమెరికా విధించిన అధిక సుంకాలను ఎదుర్కొనేందుకు ఎగుమతిదారులకు సాయం అందించడానికి 2025-26 నుంచి ప్రారంభమయ్యే 6 ఆర్థిక సంవత్సరాలకు 25,000 కోట్లతో ఈపీఎంను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 12న ఆమోదించింది. ఈ మిషన్ నిర్యత్ ప్రోత్సాహన్, నిర్యత్ దిశ అనే 2 ఉప పథకాల ద్వారా అమలు కానుంది. ఈ మిషన్ కింద అధిక సుంకాలతో ప్రభావితమైన వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు వంటి రంగాలకు మద్దతు ఉంటుంది. ఈ రంగాలు అమెరికా మార్కెట్లో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అమెరికా విధించిన అధిక సుంకాల నేపథ్యంలో మన దేశ ఎగుమతులను పెంచే వ్యూహాలను చర్చించడానికి మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన రేపు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం కానుంది. రీల్స్ మోజులో పడి 2 యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటన కడప శివారులో జరిగింది. నరేష్, రోహిత్, భానుప్రకాష్, అనిల్, అరుణ్ 5గురు చిన్ననాటి స్నేహితులు. వారందరూ వేర్వేరు ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. 5గురు కలిసి ఆదివారం సాయంత్రం రీల్స్ చేసేందుకు కడప శివారులోని పెన్నా నది వద్దకు వెళ్లారు. నదిలో దిగిన నరేష్, రోహిత్ ప్రమాదవశాత్తు సుడిగుండంలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకెళ్లిన అరుణ్ కూడా ప్రమాదంలో పడ్డారు. గట్టుపై ఉన్న 2 కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి అరుణ్ను కాపాడాడు. గల్లంతైన నరేష్, రోహిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.